వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ రైతు వ్యతిరేక పాలనగా నిరసిస్తూ రైతు పోరుబాటు పాదయాత్రను చేపట్టారు. ధాన్యం కొనుగోలు పేరుతో జగన్ సర్కార్ దోచుకున్న 5,000 కోట్లు రైతులకు చెల్లించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే నిమ్మల కాపవరం గ్రామంలో రైతులతో కలిసి పొలాల్లో పురుగుమందు స్ప్రే చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రామచోడవరంలో జీవీకే ప్రైవేటు స్కూల్లో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 1వ తరగతి చదువుతున్న విద్యార్థులు డ్రైన్ క్లీనర్ పౌడర్ తీసుకొచ్చి తినడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే గుర్తించిన స్కూల్ సిబ్బంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రై క్లీనింగ్ అంటే అది కుర్చీ ఉంటాయి కదా.